నరసరావుపేట 14వ వార్డు ప్రజలు ఇటువైపు ఉన్నారు. వైసీపీయా టీడీపీయా? టీడీపీకి వెళ్ళి వస్తుంది. ఎందుకంటే ఏం చెప్తారు? ఆయన పరిపాలన బాగుంటుంది కాబట్టి ఆయనకి వెళ్ళి వస్తుంది. చంద్రబాబు గారి పరిపాలన బాగుంటుంది. మరి ఇక్కడ వైసీపీ పరిపాలన బాగలేదా నరసరావుపేటలో? ఏమంత లేదు. అంత లేదు. పథకాలు అందుతున్నాయి అందరికి? అంటే కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందం. ఓకే. అభివృద్ధి ఏమైనా జరిగినాయి? కొన్ని జరిగాయి. కొన్ని జరిగాయి. ఇక్కడ వచ్చేసరికి టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కదా, అటు నుంచేమో వైసీపీ నుంచేమో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది నరసరావుపేటలో? మాకు అరవింద్ బాబు వస్తే బాగుంటుంది. ఎందుకు అరవింద్ బాబు గారి మీద అభిప్రాయం ఏంటి? అది అరవింద్ బాబు బాగా చేస్తాడు కాబట్టి బాగా చేస్తారని నమ్మకం. అది ఎంత మెజారిటీ రావచ్చు అవి మనకు తెలియదు. మరి తెలియదు. గెలవడం అయితే ఖాయం. గెలుస్తాడు టీడీపీ నుంచి. ఓకే. నరసరావుపేట 14వ వార్డు ప్రజలు ఇటువైపు ఉన్నారు. వైసీపీయా టీడీపీయా? టీడీపీ. ఎందుకు టీడీపీ అంటే ఏం చెప్తారు? టీడీపీ అంటే వైసీపీలో ఉన్న ఈ 5 సంవత్సరాల పరిపాలన ఏం లేదు. మాకు అమ్మఒడి రాలేదు, మాకు జగనన్న ఫ్లాట్ రాలేదు. మాకు ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ అయితే పర్మనెంట్ చేస్తా ఉన్నాడు సీఎం, అయితే పర్మనెంట్ లేదు. మన పర్మనెంట్ కోసం ధర్నా చేసాం. ధర్నా చేసినందుకు పోలీసులతో మన ఆడవాళ్ళని మగవాళ్ళందరినీ కొట్టించారు. కొట్టించింది కాకుండా లాస్ట్ డైలాగ్ ఒకటి కొట్టిపోతాడు ఈ గోపిరెడ్డి గారు. పెట్రోల్ పోసి తగలదంగనరా అంటే అంటే ఈ పదవిలో ఉన్నారని వాళ్ళు ఇష్టసారం చేస్తారు ఏదైనా. ఎవరు? గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. పదవిలో ఉంటే ఏదైనా చేస్తారా? ఈ తాప ఏ మొహం పెట్టుకోవచ్చు మమ్మల్ని ఓట్లు అడుగుతాడు, అడగమని చూద్దాం. మరి ఇక్కడ టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. గెలిపించుకుంటారా? ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎందుకు ఆయనపై నమ్మకం? అంటే ఇటువైపు ఉన్న వ్యతిరేకం వల్ల గెలిపిస్తారా, లేదంటే అతని మీద ఒక అభిప్రాయం ఉందా? అతని మీద అభిప్రాయం ఉంది. గెలిపి మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడు, మాకు అన్ని చేస్తాడు నమ్మకం తన మీద. అంతకుముందు కోడెలా గారు ఉన్నప్పుడు అన్ని చేశారు మాకు. ఇప్పుడు ఆయన ప్లేస్ నేను వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చేస్తానని మా నమ్మకం. ఎంత మెజారిటీతో గెలిపించుకుంటారు ఈసారి? 99% గెలిపించుకుంటాం. ఇతనే గెలిపించుకుంటారు ఖచ్చితంగా. 14వ వార్డు ప్రజలందరూ ఇటువైపు ఉన్నారా? టీడీపీ ఇక్కడ. ఓకే. జగన్ పరిపాలన బాగుందా, లేదంటే చంద్రబాబు పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుంటుంది. మరి జగన్ పథకాలు ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. ఏమి రాలేదు, మాకేమి ఇవ్వలేదు అస్సలు. బాగున్నాను మేము ఎట్లా చెప్తాం? మాకు ఏదైనా వస్తే బాగున్నాయని చెప్తాం. మాకేమి ఇవ్వండి బాగున్నాను ఎలా చెప్తాం? మాకు ఏదైనా వస్తేనే కదా. అమ్మ ఒడి అన్నాడు, మాకు అమ్మ ఒడి తీసేశాడు. ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు, ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. ఎంతకాలం అద్దెలు ఇలా ఉంటామని అడిగితేనేమో ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఏ రంగా? మరి చంద్రబాబు వస్తే అన్నీ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాడు. ఈ తాప ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తున్నాడు. సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మామూలు బస్ ఛార్జీలు ఫ్రీ మనకి. ఖచ్చితంగా 3000 పెన్షన్ ఇప్పుడు 4000 చేశారు. ఈ 3 నెలలు కూడా కలిపి 7000 వేస్తారు మా అకౌంట్లో. ఖచ్చితంగా ఆయన్నే గెలిపించుకుంటాం, ఆయనకే ఓటేస్తాం. నరసరావుపేట 14వ వార్డు ప్రజలు ఇటువైపు ఉన్నారు. వైసీపీయా టీడీపీయా? రెండు పక్కలు ఉన్నారు సార్. అలా చెప్తున్నారు. అలా 2 చీలికలు. ఎంతమంది టీడీపీ ఉంది, ఇప్పుడు 2 చీలికలేని. మరి ఇక్కడ బాపట్లో చూసుకుంటే టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు, వైసీపీ నుంచి వచ్చేసరికి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి ఎమ్మెల్యే? కాక ఈయన వస్తే బాగుంటుంది. అరవింద్ బాబు. ఎందుకని? మాకంటే ఆయన అంటే మాకు అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. ఈ గోపిరెడ్డి మాకేం చేయలేదు సార్. మేము మున్సిపాలిటీ ఉద్యోగస్తులు అయ్యండి. పొయ్యి కూడా అతని దగ్గర అడిగితే మేము కాదా చేసేది, మా మేడం దగ్గరికి పోయి మీ మేడం దగ్గరికి అన్నాడు. మేడమా చేసేది ఎమ్మెల్యే పోస్ట్ సీట్ ఈయన మమ్మల్ని అడిచి గందరగోళం చేశాడు. అందుకని మా ఉద్యోగస్తులు మొత్తం కూడా అతనికి ఏది తెలుసుకోలేదు. మేము వేస్తా అరవింద్ బాబు గారికి వేస్తాం. మాది 11 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. మాది ఖమ్మంపాలెం. ఇది 14వ వార్డు. మేము వేసేది మాత్రం టీడీపీకే. పక్క. నరసరావుపేట 14వ వార్డు ప్రజలు ఎటువైపు ఉన్నారు? వైసీపీయా టీడీపీయా? అది తెలిసి టీడీపీకి వెళ్ళే ఉన్నారు. టీడీపీ వైపే ఉన్నారు. మరి ఇక్కడ టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి ఏమో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు వస్తే ఈసారి బాగుంటుందని ఈ నరసరావుపేట ప్రజలు ఉన్నారు. అసలు రాష్ట్రమే చంద్రబాబు వస్తే బాగుంటుంది. రాష్ట్రమే ఎందుకని? ఎందుకంటే ఏది అభివృద్ధి ఏది అందుకని చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. నరసరావుపేటలో ఇద్దరిలో ఎవరు కావాలి? మాకు ఎవరైనా కానీ తెలుగుదేశం క్యాండిడేటే కావాలి. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ కావాలి. గెలిపించుకుంటారు. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు టీడీపీకి? ఇక్కడ ఈ నరసరావుపేట నియోజకవర్గం వచ్చేసరికి రెడ్డి ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మైనస్ల వల్లే అరవింద్ బాబుకి ప్లస్ అవుతుంది. ఓకే. కాబట్టి ఈసారి నరసరావుపేటలో అరవింద్ బాబు గెలవచ్చు.
తక్కువ మెజార్టీతోనైనా బయటపడవచ్చు. నరసరావుపేట 14 వార్డు ప్రజలు ఎటువైపు ఉన్నారు? టీడీపీయా వైసీపీయా? టీడీపీ టీడీపీ అంటే ఎందుకు అని ఏం చెప్తారు? దేనికల్లా అంటే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చేసింది ఏమి లేదు గవర్నమెంట్ దాని ఎమ్మెల్యే తింటం తప్పితే ఏమి దౌర్జన్యం రౌడీజం తప్పితే ఏమి లేదు ఇక్కడ. దానికి ఫలితంగా నెక్స్ట్ టీడీపీ రావాలి, గవర్నమెంట్ మారాలి, ఊరు డెవలప్మెంట్ అవ్వాలి, మాకు అది కావాలి. ఓకే. మరి ఇక్కడ నరసరావుపేటలో టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కదా, మరి ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తారా గట్టిగానే? మద్దతు ఇస్తాం, గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం, పక్కాగా ఆయన గెలిపించుకుంటాము. మామూలుగా సీఎం కానీ చంద్రబాబు నాయుడు అవుతాడు. సీఎం చంద్రబాబు, ఇక్కడైతే నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యే అవుతారు. ఎంపీ కానీ రామకృష్ణదేవరాయలు కానీ ఎంపీ, కృష్ణదేవరాయలు కృష్ణ ఎంపీ. ఇక్కడ బాపట్లో నరసరావుపేటలో వచ్చేసరికి ఇక్కడ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అంటున్నారు కదా, ఎంత మెజారిటీ రావచ్చు? మెజార్టీ గురించి తెలియదు కానీ భారీ మెజార్టీతో మాత్రం గెలిపించుకుంటాం. గెలిపించుకుంటారు.